సార్ మహిళా జర్నలిస్టులు వేదన, మహిళా జర్నలిస్టులు ఆ తులసి చందు, వనజ వీళ్ళందరూ వెళ్ళి సిపి నగర కమిషనర్ సజ్జనార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమని వాళ్ళ మీద కూడా ఇలాగే దాడులు, బూతులు అనమాట. మహిళలు అంటే చాలు బూతులు తిట్టడం మనం ఒక సామాజిక దురాచారం అయితే, మీడియాలో ఎవరన్నా కొంచెం మాట్లాడేసరికి వాళ్ళని వెంటనే మహిళలుగా మార్చేసి అమ్మాయిలుగా చేసి అట్లా ఇట్లా అని చెప్పి పెట్టడం. వాళ్ళందరూ వెళ్ళి నేరుగా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆ సాక్ష్యాధారాలు అవన్నీ కూడా ఆయనకు సమర్పించారు. నేను కూడా ఒకసారి గత కమిషనర్ ఉన్నప్పుడు ఒకసారి చెప్పా, నా మీద ఏదో ఉంటే సైబర్ సెక్యూరిటీలో ఇవన్నీ కూడా తేలాలి. అంతకుముందు సినిమా తారలు వెళ్ళారు, రాజకీయ నాయకులు వెళ్ళారు, రక్షణ లేకుండా పోతూ ఉంది. కాబట్టి మాట్లాడకూడదా, వీళ్ళు చెప్పిందే మాట్లాడాలి. అక్కడ కూడా అంతే, తులసి చంద్ మీద కూడా ఇలాంటిదే దాడి, ఇంకొక జర్నలిస్ట్ మీద కూడా ఇట్లాంటిదే దాడి. అయితే ఈ దాడిలో ప్రత్యేకించి మహిళలు సాఫ్ట్ ఈజీ టార్గెట్స్ లాగా వాళ్ళ మీద చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ దీన్ని కూడా ఇప్పుడు మహిళా కమిషన్ కూడా, తెలంగాణ మహిళా కమిషన్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. చేస్తే మహిళా కమిషన్ కూడా డీజీపీకి ఒక విజ్ఞప్తి పెట్టారు. మహిళలనే కాదు, వారు భిన్నంగా మాట్లాడితే దాడి చేయడం అనే ఒక దుష్ట సంస్కృతి, బెదిరింపుల సంస్కృతి వచ్చింది. దీని నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే సమయంలో మీడియాలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు నాగార్జున వెంకటేష్లకు అనుకుంటా నోటీస్ ఇచ్చారు. వాళ్ళు కేసు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటే కదా వెంటనే దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చేయటం, అదే ఒక భాగం.